అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రాజకీయ పొత్తుల ఏర్పాటు. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించేందుకు సైనికులై పోరాడతాం. జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్పష్టం చేసిన మైఫోర్స్ మహేష్, ఆర్జే వెంకటేష్, భవానీ ప్రసాద్. మదనపల్లి పుంగనూరు జాతీయ రహదారి సుగాలిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు బోల్తా పడిన ఘటనా స్థలంలోనే మృతి చెందిన ధృవరాజ్. పుంగనూరు విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీవై నేత రామచంద్ర యాదవ్. జయహో వాల్మీకి రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జనసేన స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు భవానీ ప్రసాద్, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడారు. మదనపల్లిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి జన సైనికుడు కష్టపడాలని పిలుపునిచ్చారు. అందరికీ అందుబాటులో ఉండేందుకు నియోజకవర్గ కార్యాలయాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లిలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండా పట్టుకున్న నాయకుడు మహేష్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తోందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెండు పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థిని ఎన్నికలలో దింపి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఈ జిల్లాలో ఎవరు నిలబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని మన మదనపల్లి సెంట్రిక్ గా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జీలు, అలాగే మా టీడీపీకి సంబంధించిన మా టౌన్ ప్రెసిడెంట్ భవాన్ అన్న కానీ, అలాగే మా జిల్లా నాయకులు ఆర్జే వెంకటేష్ గారు కానీ, అలాగే మా జనసేన పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్నారాయణ గారు కానీ, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు కానీ, అలాగే మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, అలాగే వీర మహిళలందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ మా అన్నమయ్య జిల్లాలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గాలకి సుమారు 10-15 ఏళ్ళుగా దరిద్రం పట్టినట్టు రాక్షసుల పాలనలో ఇక్కడంతా కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇంటికి పంపించి ఓడించడమే లక్ష్యంగా జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా కలుసుకొని జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి ప్రతినిత్యం ఇక్కడ మా ఆఫీస్ స్టాఫ్ గానీ అందరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో జనసేన పార్టీ ఆఫీసును నా మిత్రుడు మహేష్ ఓపెన్ చేస్తామంటే ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాలదోసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చేదానికి ఇది రెండో అడుగుగా భావించి నెక్స్ట్ ఎలక్షన్ కోసం అని చెప్పి సమాయత్తమయ్యే దాంట్లో మహేష్ చూపిస్తున్నటువంటి చొరవను మేమైతే ఖచ్చితంగా కొనియాడాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు మదనపల్లిలో తెలుగుదేశానికి సీట్ ఇచ్చినా, జనసేన పార్టీకి ఇచ్చినా, లేదు మా నెక్స్ట్ మేము కలిసేటటువంటి బీజేపీకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా మేము ముందుండి, అంటే 1, 2, 3 తెలుగుదేశం పార్టీలో 5 ఆఫీసులు ఉంటే మేము 3 ఆఫీసులు ఉన్నామని చిన్న చూపు లేకుండా వాళ్ళతో ఈక్వల్ గా మేము నిలబడి ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా కానీ అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేమైతే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో
ఈ విధ్వంసక పాలన, అరాచక పాలన ఏదైతే కొనసాగుతా ఉందో దాన్ని ఎదుర్కోవాలనే దూరదృష్టితో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తాండే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనందరము ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తి మహేష్, మై బాస్ మహేష్. ఎందుకంటే మదనపల్లిలో మొట్టమొదట జనసేన పార్టీ జెండా ఎగరవేసిన వ్యక్తి మహేష్. ఈ విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో సంధి చేసుకోవాలని, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా అది ఈ ఆంధ్రప్రదేశ్ మేలు చేస్తుంది. ఎందుకంటే విధ్వంసకరమైన పాలన, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసినటువంటి ఈ దుర్మార్గ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుండాలంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన సంధి చేసుకోవడం, దాని ద్వారా ఎన్నికలకు పోవాలనుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మొట్టమొదటి నుండి మిత్రుడు మహేష్ చాలా రోజులుగా ఒక నిత్య సైనికుడిలాగా కష్టపడుతున్నాడు. మేము పల్లెల్లో కూడా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ రాక్షస పాలన మితిమీరి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి, ఎంతో మందికి జైలు పాలు చేసి, కేసులు బనాయించి ఒక రాక్షస పాలన రావణ కాష్టంగా కాలుతున్న ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక దుర్మార్గుని అంతం చేయాలని ఈ రోజు కంకణబద్ధులై వాళ్ళు ముందుకు రావడము, కార్యకర్తలు అందరూ ఒక సైన్యం లాగా, ఒక రామదండు లాగా అందరూ రావడము ఈ దుర్మార్గపు పాలనకు అంతిమ ఘడియలు వచ్చాయి. కాబట్టి దీనిని అంతం చేసి మంచి పరిపాలన ఇవ్వడానికి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనలు పాటిస్తూ నిరంతరం పాదయాత్ర అంటూ అన్న అహర్నిశలు కష్టపడుతూ ఈ రోజు ఇంతవరకు వచ్చి కార్యాలయం ఓపెన్ చేసినాడు. అది కాకుండా ఇదే ఇంకొక 2 నెలల్లో ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా మహేష్ అన్న చాలా కష్టపడుతున్నాడు. నమస్కారం. ఈరోజు రాజంపేట పార్లమెంటరీ సబ్మిట్ లో మదనపల్లిలో పార్టీ కార్యాలయం ఓపెన్ అవ్వడం నిజంగా జనసేన పార్టీ నుంచి మాకు చాలా గర్వంగా ఉంది. మహేష్ 2014 నుంచి మా జర్నీలో అప్పటి నుంచి మాకు తెలుసు. మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతి ఇంటికి చేరవేసే విధంగా అనేక కార్యక్రమాలు చేశారు, పాదయాత్ర చేశారు, ఇంటింటికి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే మంచి వాతావరణంలో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. రాబో రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రౌడీ షీట్ పెట్టాలని డిమాండ్ చేసిన బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం పెద్దిరెడ్డికి అలవాటైపోయింది. చిరంజీవిని, చంద్రబాబుని, బాలకృష్ణను ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగునూరులో ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవిని, చంద్రబాబును, బాలకృష్ణలను ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరులో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నా మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతూనే ఉంది. 2020 సంవత్సరంలో నియోజకవర్గంలో మహిళలకు పండగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ రోజు పుంగనూరు నియోజకవర్గ మహిళలకు నేను మద్యం పంచుతున్నానని చెప్పి 6 పోలీస్ స్టేషన్లలో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని చూస్తే ఆ రోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసము సుమారు 150 కంపెనీలను ఆహ్వానించి 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నియోజకవర్గంలో సదుం మండలంలో అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి, పాడి రైతులకు జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించడానికి రైతు బేరీ కార్యక్రమము మొదలు పెడితే ఆ రోజు నా మీద అధికారులు, పోలీసులు తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నా ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం జరిగింది. దీనికి కూడా కొంతమంది పోలీసు అధికారులు సహకరించారు.
ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన ప్రతిసారి కూడా కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించి నా మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. ఈ విధంగా తీసుకుంటే గత 4.5 సంవత్సరంలో ఇప్పటి వరకు నా మీద పెట్టిన అక్రమ కేసులు సుమారు 40కి పైగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. 2020 పొంగునూరు మండలం మదనపల్లి రోడ్ సుగాలి మిట్ట వద్ద ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెంగళూరు వాసి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు బెంగళూరు మహదేవపూర్ 339 గరుడాచార్య పాల్యానికి చెందిన మునియప్ప కొడుకు ధ్రువరాజ్ సొంత పని మీద పొంగనూరుకు వచ్చాడు. పని ముగించుకుని అక్కడి నుంచి మదనపల్లికి కారులో వస్తుండగా నిద్రమత్తులో కునుకు తీయడంతో సుగాలిమిట్ట వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొంది. ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ధ్రువరాజ్ దుర్మరణం చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వమే యువతకు ఉపాధి కల్పించే ఏకైక ప్రభుత్వమని, యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరడం జరుగుతుందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి సమక్షంలో యువ నాయకులు షేక్ ఫాజిల్, షారుఖ్ అధ్యక్షతన 50 మంది యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. గంగారపు రామదాస్ చౌదరి యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణకు ఆకర్షితులై యువత పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని వారు ప్రకటించడం సంతోషంగా ఉందని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీలు సనావుల్లా, గజ్జల రెడ్డప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, విజయ్ కుమార్, గంగులప్ప, మధ్యాల నవీన్, రాయల్ నారాయణస్వామి, నరేష్, యాసిన్, ప్రవీణ్, మహేష్, హరీష్, సికందర్ రెడ్డి, సిద్దిక్, ఆఫ్రోజ్, తౌసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈశ్వరమ్మ కాలనీ కొత్త ఇంట్లో పెద్ద మసీదు దగ్గర ఉన్న యువత, ముస్లిం యువత, ఇందులో అందరూ కలిసి ఈరోజు ఈ జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణకు ఆకర్షితులై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి మేము మీతో కూడా అడుగేస్తామని చెప్పని, మీ మాటల్లో మాటనై, మీ గుర్తులో గుంతునై మేము నడుస్తామన్నా అని చెప్పి వీళ్ళందరూ వచ్చిన దానికి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మార్చి 3వ తేదీ మదనపల్లె పట్టణం శ్రీరామ కళ్యాణ మండపం నందు జరిగే రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయాలని వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వాల్మీకి సంఘ సభ్యులకు అధ్యక్షులు పులి శ్రీనివాసులు ఆదివారం స్థానిక మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు జయహో వాల్మీకి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రానున్న 2024 ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ నందు వాల్మీకుల ఓటును అస్త్రంగా మలిచి ఎస్టీ పునరుద్ధరణ సాధించడం ఎలా అనే అంశాన్ని తెలియచేయడం కోసం ఆంధ్రప్రదేశ్లోని అన్ని కుల సంఘ నాయకులు, రాజకీయ పార్టీలలో ఉన్న వాల్మీకి నాయకులను, వాల్మీకుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న వాల్మీకి పెద్దలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి 67 సంవత్సరాలుగా కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ సాధించడంతో పాటు భావితరాల బిడ్డల భవిష్యత్తుకు పూలబాట వేయడం కోసం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పులి శ్రీనివాసులు తెలిపారు. జయహో వాల్మీకి రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి సోదరుడు పెద్దలు సూచించిన మార్గంలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకుల సద్దల జయసింహ, వలసల మంజునాథ్, అరవ నిర్మలమ్మ, పార్వతమ్మ, పురా రెడ్డమ్మ, సాకే కాంతమ్మ, బొంత శ్యామలమ్మ, జోలపాలెం గీత, శ్రీనివాసులు, రాధాకృష్ణ, భక్తిదేవ, బొంత సోము, దోమన్న బావి శ్రీరాములు, మాలేపాడు మందెం, ఆటో నరసింహులు, ఆటో మహేష్, అర్జున్, నాగరాజ, కొండయ్య గారి చంద్రశేఖర్, మురాన్న గారి వెంకటరమణ, సాకే శ్రీనివాసులు, బొంత రామకృష్ణ, శంకర, సురేష్, వలసల శ్రీనివాసులు, అనపగుట్ట మల్లికార్జున, శంకర, తవలం మరి జయరాం, కార్తీక్, శ్రీనాథ్, ప్రొద్దుటూరి రామప్ప, నారాయణ పాల్గొన్నారు. జయహో వాల్మీకి రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం శ్రీరామ కళ్యాణ మండపం మార్చి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని
నిర్వహిస్తున్నాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్దలందరూ, అనేక కుల సంఘ నాయకులు, అనేక పార్టీలలో ఉన్నటువంటి వాల్మీకి సంఘం నాయకులు, మరి అహర్నిశలో వాల్మీకుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలందరూ ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు. మరి వారు సూచించినటువంటి మార్గంలో రాబోయే 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ నందు వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం 67 సంవత్సరాలుగా మన కుల పెద్దలందరూ పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. వారందరూ ఈ వేదికను, ఒకే వేదికను అలంకరించి వారి జీవితంలో సాధించినటువంటి విజయాలు, భావితరాల భవిష్యత్తు కోసం మనం అందరూ వాల్మీకులందరూ చేయవలసినటువంటి కార్యాచరణ గురించి, రాబోయే 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ నందు వాల్మీకుల ఓటు ఎటువైపు అనే కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ ఏకస్తులై నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశము ఎంతో కీలక. ఈ ఆంధ్రప్రదేశ్ రానున్న రేపు నెల 3వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి వాల్మీకి సంఘం నాయకులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి తేదీ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క చర్చా సమావేశానికి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి వాల్మీకి సంఘం నాయకులు, సభ్యులు అందరూ కూడా 3వ తారీఖు అన్నమయ్య జిల్లా మదనపల్లి అయోధ్య నగర్ నందు. అనుక్షరం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.